బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో మంటలు రావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసరంగా కిందకు దింపారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వచ్చిన విమానం ల్యాండింగ్ అయిన వెంటనే క్యాబిన్లో పొగలు వచ్చాయి. దీంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఫ్లైట్లోని ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ పేలి మంటలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసరంగా కిందకు దించుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ కు సంబంధించి లోపల ఒక్కసారిగా పవర్ బ్యాంక్ బ్లాస్ట్ అవ్వడంతో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. వెంటనే ఎమర్జెన్సీగా వాళ్ళందరినీ కూడా కిందకు దించుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఆ విజువల్స్ చూస్తే చాలా అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేశారు. ఒక్కసారిగా ఒక్కొక్కరుగా ప్రయాణికుల్ని అందరినీ కూడా కిందకు దించుతున్న దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక ప్రయాణికుడు పవర్ బ్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రయాణికులు ఒక్కొక్కరిని కూడా ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా వారిని కిందకు జారు విడుస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు రావడం స్థానిక ప్రయాణికుల్ని భయాందోళనకు గురిచేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండిగోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి బ్యాగ్లోని పవర్ బ్యాంకు పేలడంతో కూడా మంటలు వ్యాపించినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఒక్కసారిగా అందరూ షాక్ పోయారు. వెంటనే అక్కడ క్యాబిన్ సిబ్బంది స్పందించడంతో కూడా వెంటనే ప్రయాణికులంతా కూడా విమానంలోకి వెళ్లి కూర్చున్న సందర్భంలో ఒక్కసారిగా అతడి బ్యాగ్ లోంచి పవర్ బ్యాంక్ నుంచి మంటలు రావడంతో కూడా ఒకసారిగా అందరూ బయటికి పరుగులు తీస్తూ పరిస్థితి. ప్రస్తుతానికి ఇది అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా స్పందించాల్సి ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ లో ఒక్కసారిగా ఆ పవర్ బ్యాంక్ పేలడం, ఆ తర్వాత మంటలు వ్యాపించడంతో కూడా దానికి సంబంధించి క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించడం, మంటలు ఆరిపేయడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్లుగా చూస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం జరిగిన ఆ ఇండిగో విమానం సుమారుగా 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.